రికార్డ్ బ్రేక్ సినిమా మొదటి నుంచి ఆసక్తి కలిగిస్తూనే ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రతి భారతీయుడు చూడదగ్గ సినిమా అంటూ ప్రచారం చేశారు. చదలవాడ శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ప్రచారానికి తగ్గ రిజల్ట్ రాబట్టిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ: ఓ ఇద్దరు పిల్లలు కోటీశ్వర్ల ఇంట్లో జన్మిస్తారు. కానీ అనుకోని పరిస్థితులు వారిని అనాథలుగా మార్చుతాయి. అయితే ఆ ఇద్దరికి ఓ అమ్మాయి పరిచయం కావడం, ఆ అమ్మాయే తల్లిలా మారి ప్రోత్సహించడం, విలేజ్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయి రెజ్లర్స్ గా వీరు మారడం అనేది ఆసక్తికర కథాంశం. తెర మీద చూడాల్సిందే. నటీనటులు: ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేసిన నిహార్ కపూర్, నాగార్జున, రగ్దా ఇఫ్తాకర్లు కొత్త వాళ్లే, కానీ చాలా బాగా నటించారు. రెజ్లర్లకు తగ్గ బాడీ లాంగ్వేజ్ చక్కగా ప్రదర్శించారు. అటు అమాయకత్వం, ఇటు రెజ్లింగ్ విన్యాసాలు బాగా పలికించారు. ప్రతి సన్నివేశం, ప్రతి డైలాగ్ ఉత్తేజపరిచేలా ఉంటాయి. సంజన, సోనియాలు చక్కగా నటించారు. ముఖ్యంగా సత్యకృష్ణ పాత్ర బాగా హైలైట్ అవుతుంది. విలన్ పాత్రలో ప్రసన్న కుమార్ ఆకట్టుకుంటాడు. టెక్నికల్ టీం: ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ చదలవాడ శ్రీనివాసరావు చాలా బాగా డిజైన్ చేశారు. డైరెక్షన్ చక్కగా ఉంది. అంగిరెడ్డి శ్రీనివాస్ అందించిన కథ, సాబు వర్గీస్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. డిఓపిగా కంతేటి శంకర్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. బాటమ్ లైన్: రికార్డ్ బ్రేక్ ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా.